Hello students, welcome to today's video session. Subject Web Technology, second unit. Today topic Cascading Style Sheet. Cascading Style Sheet. So generally in HTML every tag have some properties. Every tag defines some properties to the content of the HTML web page. అంటే HTMLలో ఉన్నటువంటి ప్రతి ట్యాగ్ కూడా వెబ్ పేజ్లో డిస్ప్లే చేసే ప్రతి ఇన్ఫర్మేషన్కి ఏదో సమ్ ఫార్మాటింగ్ అనేది యాడ్ చేస్తుంది. అంటే అవి టెక్స్ట్ కలర్ కానీ, టెక్స్ట్ సైజ్ కానీ, టెక్స్ట్ లొకేషన్ కానీ, టెక్స్ట్ని ఫార్మాటింగ్ టేబుల్ లాగా ఫార్మాటింగ్ చేయడం కానీ అప్లై చేస్తుంది. మరి సిఎస్ఎస్ ఏం తీసారంటే CSS stands for Cascading Style Sheet. CSS is a style sheet language. Style sheet. Styles. Style means appearance of the text. Styles means appearance. Styles means appearance. So that appearance ni అంటే టెక్స్ట్ యొక్క appearance ని additional properties define చేయడానికి CSS language యూజ్ చేస్తాం. CSS is a style sheet language that controls the appearance of the web page and its content. So HTML language provides only some set of attributes, only few attributes for the tags. So for example, ఒక హెడ్డింగ్ ఉంది, ఒక హెడ్డింగ్ ఒక టెక్స్ట్ని హెడ్డింగ్ చేయాలంటే H2 ట్యాగ్ యూజ్ చేసినాం. ఆ సెంటర్లో రావాలంటే అలైన్ అట్రిబ్యూట్ యూజ్ చేసాం. ఆ హెడ్డింగ్ గ్రీన్ కలర్లో రావాలంటే అగైన్ వీ హ్యావ్ టు యూజ్ ద ఫాంట్ ట్యాగ్. హెడ్డింగ్ అండర్లైన్ యూజ్ చేయాలంటే అగైన్ వీ హ్యావ్ టు యూజ్ ద అండర్లైన్ ట్యాగ్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సెవరల్ ట్యాగ్స్ we can use a single tag for defining the additional properties, additional styles. So that can be used with the cascading style sheet. అంటే ఒక ట్యాగ్ యూజ్ చేసి డిఫరెంట్ ప్రాపర్టీస్ని అప్లై చేయొచ్చు. అంటే జనరల్ H2 ట్యాగ్ అంటే ఓన్లీ స్టైల్ హెడ్డింగ్ మాత్రం అనుకున్నాం, బట్ H2 ట్యాగ్ యూజ్ చేసినప్పుడు అడిషనల్ మీనింగ్ కూడా యాడ్ చేయొచ్చు. ఆ అడిషనల్ మీనింగ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రజెంటేషన్ అనేది వెరీ సింపుల్గా ప్రజెంటేషన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ the CSS also allows most important thing that we generally HTML డాక్యుమెంట్లో రాసినప్పుడు HTML డాక్యుమెంట్లో ట్యాగ్స్ ఉంటున్నాయి, ఆ ట్యాగ్స్కి అట్రిబ్యూట్స్ ఉంటున్నాయి, సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటున్నాయి. సమ్టైమ్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ లెస్, ట్యాగ్స్ ఆర్ మోర్, అట్రిబ్యూట్స్ ఆర్ మోర్. ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని ఫార్మాటింగ్ చేయడానికి, ఆ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్గా ప్రజెంటేషన్ చేయడానికి ఎక్కువ ట్యాగ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కన్ఫ్యూజింగ్ అనేది ఏర్పడుతుంది. సో దట్ ఈ ట్యాగ్స్ని ఒక సపరేట్ డాక్యుమెంట్, ఇన్ఫర్మేషన్ ఒక సపరేట్ డాక్యుమెంట్లో క్రియేషన్ చేసి ఆ రెండింటికి లింకింగ్ అనేది ఇవ్వచ్చు. వీ కెన్ సపరేట్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద స్టైల్ ఫ్రమ్ ఏ డాక్యుమెంట్. వీ కెన్ సపరేట్ ద కాంటెంట్ ఆఫ్ HTML డాక్యుమెంట్ ఫ్రమ్ ద స్టైల్ ఆఫ్ దట్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్లోనేమో కాంటెంట్ ఉంటుంది, ఇంకో డాక్యుమెంట్లో స్టైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హెడ్డింగ్, ఈ హెడ్డింగ్కి ఏమేమి స్టైల్స్ ఉండాలి, సపరేట్ డాక్యుమెంట్. వీఆర్ మేకింగ్ లింకింగ్ బిట్వీన్ దీస్ టూ ఫైల్స్. సో దట్ కెన్ బి డన్ విత్ ద CSS. The main advantages of the CSS are given here. First thing, it will add the additional properties to an individual HTML element. I told no only H2 tag యూజ్ చేస్తే ఓన్లీ హెడ్డింగ్ మాత్రమే కాకుండా బై యూజింగ్ H2 tag we can also apply the color also. By using H2 tag we can also apply the underlining property also. Okay, by using H2 tag you can also apply some background color also, text color also, like that. అంటే ఒక ట్యాగ్ యూజ్ చేసినప్పుడు ఆ ట్యాగ్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ మీనింగ్ ఉంది HTMLలో, బట్ ఇన్ CSS by using the concept of CSS we can add additional meaning, we can add additional properties to each individual element. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, టేబుల్లో TD ట్యాగ్ యూజ్ చేస్తాం. TD అంటే ఒక సేవ్ టేబుల్లో ఉన్నటువంటి సెల్ డేటా.
మరి సెల్లో ఉన్న డేటా గ్రీన్ కలర్ రావాలంటే అగైన్ అక్కడ ఫాంట్ కలర్ అట్రిబ్యూట్ యూజ్ చేయాలి, ఫాంట్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఆ అండర్లైన్ రావాలి సార్ అంటే సెల్ కంటే అగైన్ అక్కడ యూ ట్యాగ్ యూజ్ చేయాలి. విత్ ఇన్ ద టీడీ ట్యాగ్ ఫాంట్ ట్యాగ్ యూజ్ చేయాలి, అండర్ ట్యాగ్ యూజ్ చేయాలి. అలా కాకుండా సిఎస్ఎస్ యూజ్ చేస్తే టీడీ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు టీడీ ట్యాగే కలర్ని అప్లై చేస్తుంది అండ్ అండర్లైన్ ఆల్సో అప్లై చేస్తుంది. అదేవిధంగా ఎడిషనల్ డెఫినేషన్ అనేది మీనింగ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఈజ్ దట్ సార్ మనకు ప్రతి టేబుల్లో 10 సెల్స్ ఉన్నాయి. ప్రతి సెల్ ఎవ్రీ సెల్కి సేమ్ కలర్ రావాలన్నప్పుడు ఒక దగ్గర మనం టీడీ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ టీడీ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు గ్రీన్ టెక్స్ట్ కలర్ గ్రీన్ అంటే టోటల్ HTML డాక్యుమెంట్లో ఎక్కడ టీడీ ట్యాగ్ యూజ్ చేసినా టెక్స్ట్ కలర్ గ్రీన్ వచ్చేస్తుంది. అంటే క్రియేట్ ద సెవరల్ స్టైల్స్ ఫర్ అన్ ఎలిమెంట్ ఇన్ వన్స్ ఇన్ ఎడ్ సెక్షన్. ఎడ్ ట్యాగ్ ఉంది కదా, విత్ ఇన్ ద ఎడ్ ట్యాగ్లో మనం మెన్షన్ చేస్తాం ఏంది, టీడీ ట్యాగ్ అనగానే ఆటోమేటిక్గా టెక్స్ట్ కలర్ గ్రీన్ రావాలి, టీడీ ట్యాగ్ అనగానే టెక్స్ట్కి అండర్లైన్ రావాలి అక్కడ డిఫైన్ చేస్తాం. ఆటోమేటిక్గా ఇన్ ద ఎంటైర్ దట్ HTML డాక్యుమెంట్ వెరెవర్ వి యూజ్ ద టీడీ ట్యాగ్ ఆటోమేటికల్లీ దోస్ సేమ్ స్టైల్స్ విల్ బి అప్లైడ్. దట్ ఈస్ ద సెకండ్ వన్. ద థర్డ్ వన్ ఈస్ దట్ వీ కెన్ సపరేట్ ద styles and content. So all the styles are defined in a separate file and this style file can be linked to many HTML documents. And again చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ద వెబ్సైట్. మనకు నిన్న చెప్పుకున్నాం ఫ్రేమ్స్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు మన వెబ్సైట్కి 6 వెబ్ పేజెస్ ఉన్నాయి. ఒకటి అబౌట్ us, కోర్సెస్, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, ఫీడ్బ్యాక్, కాంటాక్టర్స్ 6 వెబ్ పేజెస్ ఉన్నాయి. ఈ 6 వెబ్ పేజెస్కి కామన్ కలర్ రావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ కామన్ ఉండాలి ఆర్ఈడికి కూడా. అంటే ప్రతి HTML డాక్యుమెంట్లో బాడీ ట్యాగ్కు బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ అని ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఒక ట్యాగ్లో మెన్షన్ చేస్తాం, ఒక సపరేట్ స్టైల్ ఫైల్ ఉంటుంది, ఆ స్టైల్ ఫైల్లో బాడీ అన్నప్పుడు బీజీ కలర్ గ్రీన్ ఉండాలని చెప్తాం. ఆ స్టైల్ ఫైల్ని ప్రతి HTML డాక్యుమెంట్ లింక్ చేస్తే అన్నిటికి అప్లై చేస్తుంది. సో నాకు గ్రీన్ వద్దు సార్, అనదర్ బ్లూ కావాలనుకోండి, ఈ CSS ఫైల్ సపరేట్ స్టైల్ ఫైల్ అన్నాం కదా, ఆ స్టైల్ ఫైల్లో గ్రీన్ బదులు బ్లూ ఇచ్చేస్తే ఈ 6 HTML డాక్యుమెంట్లో చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ 6 HTML డాక్యుమెంట్ ఈ వెబ్ పేజెస్లలో హెడ్డింగ్స్ అన్ని కామన్గా ఉండాలి, ఆల్ హెడ్డింగ్స్ సేమ్ కలర్ ఉండాలి. అబౌట్ us అనేది కామన్ కలర్, అదే గ్రీన్ కలర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పింక్ కలర్ ఉండాలి. కోర్సెస్లలో కోర్సెస్ అనేది పింక్ కలర్ ఉండాలి. ఫ్యాకల్టీ అనేది పింక్ కలర్ ఉండాలి. అన్నిటి కామన్ కలర్ ఉండాలన్నప్పుడు సేమ్ CSS ఫైల్లో డిఫైన్ చేసి ఆ ఎలిమెంట్ ఎక్కడ యూజ్ చేసి ఈ CSS ఫైల్ని అన్ని HTML డాక్యుమెంట్స్కి లింకింగ్ చేయొచ్చు. దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్. దర్ ఇస్ 3 అడ్వాంటేజ్. వన్ ఈజ్ దట్ వీ కెన్ డిఫైన్ ఎడిషనల్ information, additional properties to an individual element, and we can define the additional, that is a one point. Second is that we can define the additional properties in once in HTML section, we can apply in the entire HTML document. Next, third point, we can define the separate the styles and content. Styles అని ఒక డాక్యుమెంట్లో డిఫైన్ చేస్తాం, కాంటెంట్ అని ఒక డాక్యుమెంట్లో డిఫైన్ చేస్తాం. సో ఈ కాంటెంట్ కెన్ బి లింక్, ది స్టైల్స్ కెన్ బి లింక్ టు ద మెనీ HTML డాక్యుమెంట్స్. ఎన్ని HTML డాక్యుమెంట్స్ కానీ మనము దాని లింకింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. సో దట్ ఈస్ ద థర్డ్ అడ్వాంటేజ్. సో దీస్ ఈస్ ద CSS. సో సింపుల్ అంటే టోటల్లీ CSS ద నేమ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, స్టైల్స్ సంబంధించినవి. అంటే ఇక్కడ టోటల్లీ టెక్స్ట్ని డిఫరెంట్ వేగా ఏ విధంగా ప్రజెంట్ చేయొచ్చు. అది టెక్స్ట్ కావచ్చు, దట్ మే బి ఇమేజ్ కావచ్చు, దట్ మే బి టేబుల్ కావచ్చు, దట్ మే బి లిస్ట్ కావచ్చు. అంటే మనం HTML ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాగ్స్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏమేమి అప్లై చేయొచ్చు అనేది ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. సో మరి ఒక ట్యాగ్కి ఎడిషనల్ ప్రాపర్టీస్ డిఫైన్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అది ఎలా డిఫైన్ చేయాలి, దాన్ని మనం CSS సింటాక్స్ అంటాం. విల్ సీ నౌ CSS syntax. CSS syntax describes how to define additional properties for an element. న్యూ ఎలిమెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ H2 అనగానే గ్రీన్ కలర్ రావాలనుకున్నాం మనం. మరి అంటే H2 ట్యాగ్ అనేది హెడ్డింగ్కే, మరి కలర్ ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిఫైన్ ద ప్రాపర్టీ. ద సింటాక్స్ ఇస్ లైక్ దిస్.
సో హియర్ ఎలిమెంట్ ఈజ్ ఎనీ HTML ట్యాగ్, అది ఏదైనా కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను H2 ట్యాగ్కి ఇవ్వాలనుకుంటున్నాను. ఎలిమెంట్ నేమ్ ఏంది ఇక్కడ H2, then opening brace, then you have to give the property. So several properties are there. Next మనకు ఒక టాపిక్ ఉంది CSS ప్రాపర్టీ. ఏంది ఫర్ ఎగ్జాంపుల్ కలర్, then colon, we have to give the value green color, that's it. So this properties, this is called as a declarative part, declaration part. HTML ఉంటుంది, దిస్ ఇస్ డిక్లరేషన్ పార్ట్. డిక్లరేషన్ పార్ట్లో ఏముంటుంది, ఒక ప్రాపర్టీ, ఒక వాల్యూ, ప్రాపర్టీ వాల్యూ. సో దిస్ ప్రాపర్టీ అండ్ వాల్యూ సపరేటెడ్ విత్ ద కోలన్. చూడండి ఇక్కడ ప్రాపర్టీకి క్వాలిటీకి మధ్యన కోలన్, అంటే కలర్, ఏ కలర్ గ్రీన్, కోలన్ వీ హ్యావ్ టు గివ్, నాట్ ఈక్వల్ సింబల్ కాదు. జనరల్ ఇక్కడ వరకు మనం అట్రిబ్యూట్స్ నేమ్స్కి ఇచ్చినప్పుడు, వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చిన, ఈజ్ ఈక్వల్ సింబల్. H2 align is equal to center. So here we have to give the colon symbol. We have to give the colon symbol only. Next, sir, H2 tag only color తో పాటు అండర్లైన్ కూడా నేను యూజ్ చేయాలనుకుంటున్నా సార్. We have to give another property. Color is one property, underline is another property. So like this we can give many properties for a single element. Okay, element కి ఎన్ని ప్రాపర్టీస్ అని యూజ్ చేయొచ్చు. Those properties are separated with the semicolon. Those properties are separated with the semicolon. These all the properties must be enclosed in the curly braces. The declaration part may contain several properties within the curly braces separated with semicolon. So you'll see an example also here. So ఇక్కడ H2 tag color green, text decoration అంటాం, అండర్లైన్ ఏమంటానన్నా, టెక్స్ట్ డెకరేషన్ అంటాం. టెక్స్ట్ డెకరేషన్ అదొక ప్రాపర్టీ, టెక్స్ట్ డెకరేషన్ అనేది. సార్ మరి ఇట్లా ఎలాంటి ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి నాకు తెలియదు కదా సార్, మీకు డౌట్ రావచ్చు. సో నెక్స్ట్ మనకు CSS టైప్స్ తర్వాత నేర్చుకునే ప్రాపర్టీస్, ఏమేమి ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు అంటే హెడ్డింగ్స్కి ఏమేమి ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు, ఆల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్కి ఏమేమి ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు, లిస్ట్కి ఏమేమి ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము, టేబుల్ ట్యాగ్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, ఒక ఇమేజ్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, ఫామ్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, అన్నీ కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఇక్కడ H2 అనే ప్రాపర్టీ ఎలిమెంట్కి ఎక్స్ట్రా ప్రాపర్టీస్ అనేది అప్లై చేస్తున్నాం. సో యాక్చువల్లీ ఇక్కడ కలర్ గ్రీన్, దిస్ ఈజ్ వన్ ప్రాపర్టీ, టెక్స్ట్ డెకరేషన్ ఈజ్ వన్ ప్రాపర్టీ. ఈ కలర్కు వాల్యూ గ్రీను, ఈ ప్రాపర్టీకి అండర్లైన్ అనేది వాల్యూ. ఓకే, సో దిస్ ఈజ్ ఏ CSS syntax. So generally H2 is a header tag that makes the text as a heading in larger size. But here whenever we use the H2 tag also changes the color of the text as a green and makes an underline to the text. Like for example I used here like this. ఈ ప్రాపర్టీ డిఫైన్ చేసిన తర్వాత H2 నల్గొండ అన్నాను, then H2 tag close. Automatically H2 tag heading size లో వస్తుంది and also display the green color and also makes an underline. So that is a CSS property. So there are the CSS types. Now we'll see. There are the 3 types of cascading style sheets based on the 3 properties. 3 advantages చెప్పుకున్నాం. ఏంటి 3 advantages? First one, adding the additional properties. Second one, define the styles for an element only once in the head section and can apply in the many places in the HTML document. Third one, separate the styles and content. Based on that one, there are the 3 types of style sheets are there. One is a inline style sheet, embedded style sheet and external style sheet. So most important are CSS types. Unit మొత్తమే CSS types బాగా చదవాలి. Inline style sheets, embedded, external style sheets. Okay, so now we'll see the first today inline style sheet. Inline style sheets, additional properties to an element are defined and applied only one time. అంటే H2 ట్యాగ్కు టెక్స్ట్ గ్రీన్ కలర్ రావాలి, అండర్లైన్ అనేది ఓన్లీ వన్ టైం మాత్రమే ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ద 2 హెడ్డింగ్స్, వన్ ఈజ్ ద నల్గొండ అనే హెడ్డింగ్ ఉంది, నెక్స్ట్ వన్ ఈజ్ ద MG అనే హెడ్డింగ్ ఉంది. MG సపరేట్ కలరు, బోత్ ఆర్ H2 ట్యాగ్, బట్ నల్గొండ అనేది గ్రీన్ కలర్ రావాలి, అండర్లైన్ ఉండాలి. MG పింక్ కలర్లో ఉండాలి, అండర్లైన్ ఉండొద్దు. అంటే ఎట్ ఎలిమెంట్ ఈస్ ద సేమ్ బట్ ప్రాపర్టీస్ ఆర్ ద డిఫరెంట్.
properties are the different. At that time you have to use inline style sheets. So these additional properties to elements are defined and applied only one time. ఇక్కడ మాత్రమే ఈ నల్గొండకు ముందు H2 ట్యాగ్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ మాత్రమే స్టైల్స్ని డిఫైన్ చేస్తాం సపరేట్. మళ్ళీ MGU టెక్స్ట్ కంటే ముందు H2 ట్యాగ్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ వేరే సపరేట్ స్టైల్స్ని అప్లై చేస్తాం. దో స్టైల్స్ ఆర్ అప్లైడ్ ఓన్లీ వన్ టైమ్. దట్స్ వాట్ ఈస్ ఇన్ లైన్. ఇన్ లైన్ will apply the properties in the line where they are defined. That is inline. Inline means those properties are applied to the element in the line where they defined. ఏ లైన్లో అయితే డిఫైన్ చేస్తామో అదే లైన్లో మనము అప్లై చేయడం జరుగుతుంది. The properties are defined in the line where they need. అది ఎక్కడ అవసరం ఉంటే అక్కడనే డిఫైన్ చేస్తాం. ఎలా డిఫైన్ చేస్తాం సార్? బై యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్. Every HTML document from all the body section lo use chese prati HTML document, not head section, body. Head kunda sir style attribute body tag nunchi body tag ending close varaku madhyalo use chesinatuvanti aa tags unnai kada, aa tags annitiki oka attribute, common attribute in the style. By using this style attribute we can define styles and applicable to only one time. ఎలా డిఫైన్ చేయాలని ఇక్కడ డిసిషన్ చేయండి. సో ది లైక్ దిస్ ట్యాగ్ నేమ్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్టీ వాల్యూ. ద డిక్లరేషన్ పార్ట్ ఆఫ్ సిఎస్ఎస్ సింటాక్స్. సిఎస్ఎస్ సింటాక్స్లో డిక్లరేషన్ పార్ట్ ఏంది? దిస్ వన్ ప్రాపర్టీ డాట్ వాల్యూ. సో ఓన్లీ ఎంత ఎలిమెంట్ ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేసెస్ ఉండవు. ఓన్లీ దిస్ డిక్లరేషన్ పార్ట్ ఈజ్ అసైన్ టు యాజ్ ఎ వాల్యూ టు ద స్టైల్ attribute. The declaration part of CSS syntax is assigned to style attribute. So ఇక్కడ ఎలా అనేది ఇక్కడ ఇచ్చాను చూడండి. This is declaration part actually property colon value. So that is given to the style attribute. So ఇక్కడ నేను ఇక్కడ style h2 tag style attribute ఇచ్చాను. So the style attribute defines the color green, text decoration underline. సో ఈ కోడ్ అవుట్పుట్ ఏంది మనకు? నల్గొండ అనేది గ్రీన్ కలర్లో వస్తుంది, అండర్లైన్ వస్తుంది. సో అగైన్ MGU H2 ఓన్లీ H2 సైజ్లో వస్తుంది, గ్రీన్ కలర్లో రాదు, అండర్లైన్ రాదు. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద. సో ఇక్కడ సో సి అగైన్ దిస్ ఆల్సో డిస్ప్లే ఇన్ H2 tag, this is also H2 tag, but these properties are applied in this line only. Whenever we close this H2 tag, automatically these styles are off, switch off అయిపోతుంది. ఎక్కడైతే ఈ ట్యాగ్ క్లోజ్ చేసినామో ఈ స్టైల్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతాయి. సో అగైన్ H2 ట్యాగ్ ఇక్కడ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఇది MGU నార్మల్గా వస్తుంది. సార్ నాకు MGU అనేది గ్రీన్ కలర్లో రాకుండా పింక్ కలర్లో కావాలనుకున్నాం కదా సార్ అంటే H2 ట్యాగ్ ఏమని ఇవ్వాలి మనము? స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ కోలన్ పింక్ we have to give pink. H2 ట్యాగ్ ఇక్కడ ఏమి ఇవ్వాలి? స్టైల్ స్పేస్ కలర్ ఈజ్ ఈక్వల్ కోలన్ పింక్ అని ఇవ్వాలి. ఇక్కడతోనే డబుల్ కొటేషన్ క్లోజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఏ ఇన్లైన్ స్టైల్ షీట్స్. ఓకే స్టూడెంట్స్, ద నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ రిమైనింగ్ style sheet types, that is the embedded style sheet and external style sheets. Okay students.